అలా జలజాంతస్థిత కన్నికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేగుల చందంబుల కృష్ణునింజిరిగిరా కూర్చుండి వీక్షించుతును లతల్ పల్లవముల్ పత్రంబులు పుష్పంబులు పువ్వులాకులు కంచంబులుగా భుజించిన కథం గోపార్థకుల్ భూవర. అటువంటి గోపాల బాలులతో కలిసి చచ్చన్నం తిన్నాడు ఆయన. పొంగిపోయేట ఆవులన్నీ మల్లడిగుని రంకిలిడియ మదవృషభంబులు పెళ్ళున మదుగుల పొదుగుల చల్లించన్ పాలు పాడు సంభవమేయటం. ఆవులు పాడు ధారల కింద కురిపించేసేయటం. కృష్ణుడు పుట్టాడు మా వంశంలో, ఇంకేమిటి మాకు కావలసింది అని ఒక్క దుందుబులు మొరసి గాయక సందోహము పాడే అని ఆ దుందుబులు లోపల పుట్టినటువంటి పిల్లవాడు చాలా సురక్షితంగా ఉన్నాడని చెప్పడానికి దుందుబులు ఒలిసేయట. గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి క్రందుక వ్రీతించ భద్ర కాహళరవములు. ఆ సూతజనులతో కలిసి ఆ వసుదేవు ఆ నందబాబాని ఆ కృష్ణ పరమాత్మని స్తోత్రం చేశారట సూతులందరూ.